ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది, ఏ దేవత అనుగ్రహం ఉండబోతుంది, ప్రతి రాత్రి మేషరాశి వారి ఇంటికి ఏ దేవత వస్తుంది, ఆమె ఏదో అడుగుతుంది మరియు ఏదైనా మీకు ఇవ్వాలని అనుకుంటుంది. అదేంటో వెంటనే ఇప్పుడు తెలుసుకోండి. ఫ్రెండ్స్, ఇప్పటిదాకా మీరు గమనించే ఉంటారు, చాలాసార్లు చాలా విధాలుగా మీరు ఏదో ఒక పనిలో ఎంతో నష్టపోతూ ఉంటారు. కానీ చివరి దశలో వచ్చేసేటప్పటికి మీరు ఏదో ఒక మార్గం ఎంచుకొని మరింత నష్టపోకుండా మిమ్మల్ని మీరు కాపాడుకుంటున్నారు. అది ఎందువల్ల అంటే ఈ దేవత అనుగ్రహం ఉండడం వల్లనే మీకు ఈ విధంగా జరుగుతుంది. అయితే ఈ దేవత మిమ్మల్ని ఒక్కటి అడుగుతుంది, అలాగే మీరు కానీ ఆ పని చేస్తే మీకు ఎన్నో రకాలుగా ఏదో ఒక విధంగా సహాయపడుతూ మిమ్మల్ని కరుణించాలని చెప్పి చూస్తోంది ఆ దేవత. అయితే ప్రతిరోజు రాత్రి మీ ఇంటికి ఏ దేవత వస్తుంది, మీ ఇంటిని ఎలా కాపాడుతుంది, మరి అప్పుడు మీరు ఏం చేయాలి, ఇలా ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రతిరోజు అర్ధరాత్రి పూట మీరు పడుకున్న తర్వాత ఈ దేవత మీ ఇంటికి వస్తుంది. మీ ఇంటి చుట్టుపక్కన ఉన్న పరిశీలిస్తూ తను ఎంతో చక్కగా మిమ్మల్ని దీవిస్తుంది. అయితే మీకు చాలా రోజుల నుంచి ఈ విషయం తెలియక మీరేంటా అని చెప్పేసి అనుకుంటూ ఉంటున్నారు. ఇక దీంతోపాటు ఈ ఇద్దరు మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ జీవితంలో ప్రతి ఒక్క పని చెడిపోవడానికి, మీ జీవితంలో ఎంతో కొంత నష్టానికి కారణమయ్యే వాళ్ళు వీరిద్దరే. వాళ్ళ పేర్లు ఏ అక్షరంతో స్టార్ట్ అవుతుందో అది కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకోబోతున్నాం. మీరు ఈ ఇద్దరు మనుషులతో ఎంతో జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. మీ లైఫ్ని కంప్లీట్గా పాడు చేసేది మాత్రం వీరిద్దరే. అయితే వీళ్ళకి ఇంత చనువు రావడానికి కారణం కూడా మీరే. ఎందుకంటే మీరు వీరిని మరింతగా నమ్మేస్తూ ఉంటారు. ఎంత నమ్ముతారంటే మీ లైఫ్లో జరిగే ప్రతి ఒక్క విషయాన్ని మీరు ఎంతో క్లియర్గా వీరికి ప్రతి ఒక్కటి పూసగుచ్చినట్టు చెబుతూ ఉంటారు. వీళ్ళతో మీరు ఇంతకు ముందు కూడా చాలా విధాలుగా నష్టపోయే ఉన్నారు. అయినా కూడా మీరు జాగ్రత్త పడకుండా వీళ్ళు కాస్త వచ్చి మీ దగ్గరికి మాయమాటలు చెప్పగానే, కాస్త ఏడవగానే వెంటనే మళ్ళీ మీరు వారిని నమ్మడం మొదలుపెట్టేస్తున్నారు. దాని మూలన మిమ్మల్ని మళ్ళీ మోసం చేయడానికి అవకాశం వీరికి కలుగుతుంది. ఇప్పటిదాకా మీరు 2024లో ఎంతో కష్టపడి ఉంటారు. మీరు ఎంతో శ్రమదానం చేశారు. మీరు ఎంత కష్టపడి ఎంత ముందుకు వెళ్ళాలని కూడా మళ్ళీ చివరి దశలోకి వెళ్ళేటప్పటికి ప్రతి ఒక్క పని ఏదైతే ఉందో అది నష్టానికే దారి చూపిస్తుంది. దానికి కారణం కూడా వీరిద్దరే. వీళ్ళు ఎవరో కాదు, బయట వాళ్ళు అంతకన్నా కాదు. బయట వాళ్ళకి మన గురించి అంతగా తెలియదు. మీకు ఎక్కువగా తెలిసిన వాళ్ళు ఇటువంటి పనులు చేస్తూ ఉంటారు. మనం నవ్వుతున్నా, మనం ఏదైనా కొత్త వస్తువు కొన్నా, మనం కాస్త అభివృద్ధిలోకి వస్తే చాలు వీళ్ళ కళ్ళలో నిప్పులు పోసుకుంటారు. ఏదో ఒక విధంగా మిమ్మల్ని కించపరచాలని చెప్పేసి, మీరు బాధలో ఉంటే చూసి నవ్వాలని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటారు. వీళ్ళు ఎప్పుడు కూడా మీ చుట్టుపక్కనే ఉంటారు. కానీ వీళ్ళ గురించి మీకు సరైన అవగాహన లేకపోవడంతో మీరు మరింతగా వీరిని నమ్మేసి ప్రత్యేక విషయాలకి ప్రతి ఒక్క విషయాన్ని మీరు ఇట్టే వాళ్ళకి తెలియజేస్తూ ఉంటారు. దాన్ని అవకాశంగా తీసుకొని ప్రతి ఒక్కటి మీకు రివర్స్ ప్లాన్ చేసుకొని వాళ్ళ ప్లాన్లో వాళ్ళు సక్సెస్ కూడా అవుతున్నారు. కాబట్టి మీరు ఎప్పుడూ కూడా ఏ పని చేయాలనుకున్నా, మీరు ఏ డెసిషన్ తీసుకోవాలనుకున్నా మీరు మాత్రం ఎప్పుడూ కూడా ఎవరితో దీని గురించి డిస్కస్ చేయకండి. ఆ పని జరిగిన తర్వాతే వేరే వాళ్ళకి తెలియజేసేలాగా ఉండండి. అయితే మొట్టమొదటి అక్షరం కలిగిన పేరు ఏంటి అంటే ఎస్ అక్షరంతో ఎవరి పేరైతే ఉంటుందో వాళ్ళు ఎప్పుడు చూసినా కూడా ఎక్కువ శాతంగా జెలస్ ఫీలింగ్తో ఉంటారు. వాళ్ళు ఎప్పుడు కూడా బయటికి వేరే వాళ్ళకి ఎంతో సానుభూతి చూపిస్తున్నట్లుగా ఉంటారు. కానీ వాళ్ళు చేయాల్సిన పనులన్నీ చాలా సైలెంట్గా చేసుకుంటూ పోతారు. వీళ్ళు ఎప్పుడు కూడా మనతో కలిసి ఉన్నట్టుగానే నటిస్తూ ఉంటారు. బట్ ఎప్పటికప్పుడు వాళ్ళు వాళ్ళ దారిని వేరుగానే ఎంచుకుంటూ ఉంటారు. కాబట్టి మీ జీవితంలో కూడా ఇటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో తస్మాత్ జాగ్రత్త. చూడండి, కొన్ని బంధాలు ఉంటాయి, అవి మనకి పుట్టుకతోనే వస్తాయి. తల్లి, చెల్లి, అలాగే భార్య. ఇటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా మన గురించి తప్పుగా ఆలోచించరు. కానీ ఇది కలికాలంలో పాజిటివిటీ అనేది అస్సలు లేదు. కాబట్టి ఏది కూడా జరగదు అనుకోవడానికి లేదు. ఇది ఎలా జరుగుతుంది అని అనుకునేవి కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇలాంటి పేరు కలిగిన వాళ్ళు మీ లైఫ్లో ఎవరైనా ఉంటే వాళ్ళతో కాస్త జాగ్రత్తగా ఉండండి. దాన్ని కాస్త గమనించుకుంటే మీకే ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా అర్థమైపోతుంది. ఇక రెండో అక్షరం వచ్చేసరికి వి అనే అక్షరంతో కలిగిన వాళ్ళు కూడా ఎక్కువ శాతంగా మీతో బాగానే ఉంటారు. వాళ్ళు ఎప్పుడూ కూడా మిమ్మల్ని నమ్మించి మోసం చేస్తూ ఉంటారు.
ఇటువంటి వాళ్ళతో ఎప్పటికీ కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి వాళ్ళు మీ లైఫ్లో ఉంటే వాళ్ళు మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత మీ లైఫ్లో ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ ఏ విధంగా ఉంది అనేది మీకు మీరుగా గమనించుకుంటే మీకే తెలిసిపోతుంది. ప్రతి ఒక్కటి ఏదైతే ఉంటుందో ఇన్పుట్ అవుట్పుట్ అనేది మీకు చాలా క్లియర్గా అర్థమైపోతుంది. కాబట్టి ఎప్పుడూ కూడా ఎవరిని కూడా అతిగా నమ్మకండి. వాళ్ళతో ఎంతవరకు ఒక లిమిట్ అనేది ఉంటుంది, ఆ లిమిట్ని మెయింటైన్ చేస్తే సరిపోతుంది. ఇక ఫ్రెండ్స్, ఎవరు ఆ దేవత? ఆ దేవత మిమ్మల్ని ఎప్పటి నుంచో అనుగ్రహిస్తుంది. అంటే మిమ్మల్ని చాలా రోజులుగా, అంటే దాదాపు 10 సంవత్సరాల నుంచి తను మీ మీద కటాక్షం చూపిస్తూనే ఉంది, మీ ఇంటికి వస్తూనే ఉంది. దీనికి సంబంధించిన కొన్ని సిమ్టమ్స్ ఏంటి అంటే, మీకు బ్రహ్మ ముహూర్తంలో నిద్ర మేల్కు అనేది వస్తుంది. గమనించుకున్నారా లేదా? పడుకొని ఉండగా ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, ప్రతిసారి మీకు బ్రహ్మ ముహూర్తంలో మేల్కు అనేది వస్తుంది. అంటే ఆ దేవత మీకు ఇది ఒక సూచనలాగా చూపిస్తుందన్నమాట. ఆ సమయంలో మీరు కానీ ఆ దేవుడిని స్మరించుకుంటూ చక్కగా పూజలు చేసుకుంటూ ఉంటే మీకు మరింత అనుగ్రహం అనేది కలుగుతుంది. ఎప్పుడూ కూడా మనకి కానీ బ్రహ్మ ముహూర్తంలో పదే పదే మేల్కో వస్తుంది అంటే ఏదో ఒక దైవశక్తి మీతో ఉంటుంది. కాబట్టి అటువంటి వారికి అటువంటి అనుభూతులు చెందుతూ ఉంటారు. మీరు ఎక్కువ శాతంగా గుడికి వెళ్తున్నట్టుగా, ఎక్కడో తీర్థ స్థలాలకి వెళ్తున్నట్టుగా కలలు వస్తున్నాయా? ఇది కూడా మరొక సూచన. అయితే సాక్షాత్ దుర్గాదేవి అనుగ్రహం మీ మీద ఉంది. మీరు అమ్మవారిని పూజించడం చాలా టైం నుంచి ఆపేశారు. మీకున్న కష్టాల్లోనే మీరు ఎంతసేపటికి దాంట్లో మునిగిపోయి ఉన్నారు. కానీ మనసు పూర్తిగా తనని స్మరించుకోవట్లేదు. కాబట్టి మనస్ఫూర్తిగా దేవతని స్మరించుకుంటూ తనకి నేతితో దీపారాధన చేసుకుంటూ దుర్గా అష్టమి స్తోత్రాన్ని జపించుకుంటూ వింటూ ఉంటే సరిపోతుంది. అమ్మవారు మిమ్మల్ని మరింతగా ఏమీ కోరట్లేదండి. మీరు వీలైనంత త్వరగా మీ కర్మలు ఎంత బాగా ఉంచుకుంటే మీ కర్మ మీకు రిటర్న్లో వస్తుంది. మనం చేసే పనులను బట్టి మనకు కూడా దేవత అనుగ్రహం అనేది ఉంటుంది. మనం అవతల వాళ్ళకి వీలైనంత సహాయం చేయగలిగితే మనకు కూడా మంచి అనేది జరుగుతుంది. ఏదో ఒక రూపంలో దాని ఫలితం మనకి దక్కుతుంది. కాబట్టి ఎప్పుడూ కూడా ఎవరికి కూడా మీరు అన్యాయం చేయాలని చెప్పి ఆలోచించకండి. మనం అవతల వాళ్ళు ఎంత బాగుండాలి అని కోరుకుంటే మనకి కూడా అంతే మంచి జరుగుతుంది. సో మీ దగ్గరలో ఉన్న దుర్గాదేవి గుడికి వెళ్ళి చక్కగా దండం పెట్టుకోండి, సరిపోతుంది. మనస్ఫూర్తిగా ప్రదక్షిణలు చేసుకోండి. అలాగే మీ ఇంట్లోకి ధనాకర్షణ బాగా పెరగాలంటే మీ ఇంట్లో 4 చోట్ల పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మేషరాశి వారి ఇంట్లోకి ధన ఆకర్షణ బాగా పెరగాలంటే, విపరీతంగా ధన ఆదాయం పెరగాలంటే మీ ఇంట్లో 4 చోట్ల ప్రత్యేకమైనటువంటి సూచనలు పాటించాలి. మొట్టమొదటిది గుమ్మం, రెండవది వంటగది, మూడవది బీరువా, నాలుగవది పూజా మందిరం. ఈ 4 చోట్ల 4 ప్రత్యేకమైనటువంటి సూచనలు పాటించినట్లయితే మీ ఇంట్లోకి ధన ఆకర్షణ విపరీతంగా పెరుగుతుంది. ఈ 4 చోట్లలో మొట్టమొదటి చోటు ఇంటి గుమ్మం. ధన ఆకర్షణ బాగా పెరగాలంటే ఇంటి గుమ్మం దగ్గర ఏం చేయాలి? ఏదైనా శుక్రవారం రోజు ఒక పసుపు రంగు క్లాత్ తీసుకుని 100 గ్రాముల నవధాన్యాలు అందులో ఉంచి మూట కట్టి ఆ మూటను గుమ్మం లోపలి వైపు వేలాడదీయాలి. శుక్రవారం రోజు ఎవరైతే ఇలా 100 గ్రాముల నవధాన్యాలు పసుపు రంగు గుడ్డలో కట్టి గుమ్మం లోపల వైపు వేలాడదీస్తారో ఆ మూట ప్రభావం వల్ల వాళ్ళ గుమ్మంలోకి ధన ఆకర్షణ పెరుగుతుంది. ఆ తర్వాత రెండవది వంటగది. వంటగదిలో ఏం చేయాలంటే శుక్రవారం రోజు ఉదయం 6 గంటల నుంచి 7 గంటల మధ్య ప్రాంతాల్లో, మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల మధ్య ప్రాంతంలో, రాత్రి 8 గంటల నుంచి 9 గంటల మధ్య ప్రాంతాల్లో, ఈ 3 సమయాలను శుక్రహోరాలు అనే పేరుతో పిలుస్తారు. శుక్రవారం రోజు ఈ శుక్రహోరాలు ఉన్న టైంలో మీ వంటగదిలో ఒక పళ్ళెం ఉంచి ఆ పళ్ళెంలో దొడ్డు ఉప్పును పోసి దాని మీద ఒక పసుపు కొమ్ము ఉంచాలి. ఇలా చేస్తే ఇంట్లోకి ధన ఆకర్షణ విశేషంగా పెరుగుతుంది. అంటే శుక్రవారం ఉదయం 6 నుంచి 7 మధ్యలో వంటగదిలో ఒక పళ్ళెంలో దొడ్డు ఉప్పును పోసి దాని మీద పసుపు ఉంచాలి. మళ్ళీ మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, మళ్ళీ రాత్రి 8 నుంచి 9 మధ్యలో అలానే చేయాలి. శుక్రహోరా టైంలో ఇలా ఉంచితే విశేషంగా ఇంట్లోకి ధనాకర్షణ పెరుగుతుంది. ఏ మూల అయినా సరే ఈ విధానం పాటించుకోవచ్చు. మర్నాడు శనివారం ఆ పళ్ళెంలో ఉన్న దొడ్డు ఉప్పు, పసుపు కొమ్ము ఎవరూ తొక్కని చోట వేయాలి. అంటే చెట్టు మొదట్లో వేయాలి. ఇది ధన ఆకర్షణ పెరగడానికి వంటగదిలో పాటించాల్సిన అద్భుతమైన సూచన. ఆ తర్వాత మూడవది బీరువా. ధన ఆకర్షణ బాగా పెరగాలంటే బీరువాలో మీరేం చేయాలంటే ఒక తెలుపు రంగు వస్త్రం లేదా పసుపు రంగు వస్త్రం తీసుకొని అందులో కొద్దిగా పచ్చకర్పూరం, కొన్ని యాలకులు వేసి మూటగట్టి బీరువాలో ఉంచాలి. ఎవరి ఇంట్లో అయితే బీరువాలో పచ్చకర్పూరం, యాలకులు కట్టినటువంటి మూట ఉంటుందో
ఆ ఇంట్లోకి ధన ఆకర్షణ విపరీతంగా పెరుగుతుంది. ఇక 4వది పూజ గది. పూజ గదిలో ఏం చేయాలంటే, పూజ మీరు పూర్తి చేసుకున్నాక పచ్చి పాలు నైవేద్యం పెట్టండి. మీరు ఏ దేవుడికి పూజ చేసినా, లక్ష్మీదేవికి పూజ చేసినా ఖచ్చితంగా పెట్టాల్సిన నైవేద్యం ఏంటంటే పచ్చి పాలు. వీలైతే పచ్చి ఆవు పాలు నైవేద్యం పెట్టండి, లేదా పచ్చి గేదె పాలు నైవేద్యం పెట్టండి. నైవేద్యం పెట్టాక ఆ పాలతో మీరు కాఫీ కానీ టీ కానీ ఉపయోగించుకోవచ్చు. ఇది పూజా మందిరంలో చేయాల్సింది. ఇక 4వ సూచన, ఏ ఇంట్లో అయితే గుమ్మం దగ్గర, వంటగదిలో, పూజ గదిలో, అలాగే బీరువాలో ఈ 4 విధి విధానాలు పాటిస్తారో ఆ ఇంట్లోకి ధనాకర్షణ విపరీతంగా పెరుగుతుంది. అనేక మార్గాల్లో ధన ఆదాయాన్ని మీరు ఖచ్చితంగా పెంపొందింప చేసుకోవచ్చు. ఇంటి ముందు పెట్టినటువంటి మూటలు, నవధాన్యాలు మాత్రం 3 నెలలకు ఒకసారి మార్చుకుంటూ ఉండాలి. నవధాన్యాలు ఎవరూ తొక్కని చోట పోయాలి. ఈ పరిహారం పాటించండి. అనుకూలమైన శుభ ఫలితాలు సిద్ధింపచేసుకోండి. జీవితంలో ఆకస్మికంగా అనుకోకుండా హఠాత్తుగా ధన ప్రాప్తి కలగాలంటే మేషరాశి వారు ఎలాంటి పరిహారాలు పాటించాలి ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. ఎవరికైనా సరే జీవితంలో ఆకస్మికంగా ఊహించని విధంగా పెద్ద మొత్తంలో ధనలాభం రావాలని కోరుకుంటాం. దీనిని ఆకస్మిక ధన ప్రాప్తి యోగం అంటారు. అంటే మీరు ఊహించిన దానికంటే రెట్టింపు డబ్బులు రావడం, మీరు ఊహించిన దానికంటే భూములు, గృహాలు బాగా కలిసి రావడంతో మీరు ఊహించిన విధంగా ప్రమోషన్లు రావడం, ఇలా ఆకస్మికంగా డబ్బులు విపరీతంగా రావడానికి ఆకస్మిక ధన ప్రాప్తి యోగం ఉండాలి. ఇలా ఆకస్మిక ధన ప్రాప్తి యోగం కలగడానికి పరిహార శాస్త్రంలో కొన్ని పరిహారాలు చెప్పారు. అలా ఆకస్మిక ధన ప్రాప్తి యోగం కలగాలంటే చాలా సులభమైన పరిహారం ఉంది. అదే ఉప్పు పరిహారం. ఈ పరిహారం ఏంటంటే, ఎప్పుడైనా సరే మంగళవారం రోజు కానీ, గురువారం రోజు కానీ, శుక్రవారం రోజు కానీ, శనివారం రోజు కానీ ఒక గాజు బౌల్లో దొడ్డు ఉప్పు కొద్దిగా తీసుకొని మీ ఇంట్లో ఈశాన్య మూల పెట్టండి. మీకు వీలైనప్పుడల్లా వారానికి ఒకసారి ఈశాన్య మూలలో ఉంచిన ఆ ఉప్పు ఎక్కడైనా చెట్టు మొదట్లో పోసి మళ్ళీ ఉప్పు కొత్తగా పెడుతూ ఉండండి. ఈ పరిహారం అనేది మీకు ఆకస్మిక ధన ప్రాప్తిని కలిగిస్తుంది. చాలా సులభమైన పరిహారం. ఒక గాజు బౌల్ తీసుకోవడం, దొడ్డు ఉప్పును వేసి దాని మీద మూత పెట్టడం. ఈ పరిహారం చేస్తే మీకు ఉన్న జాతక దోషాలు తొలగిపోయి ఆకస్మిక ధన ప్రాప్తి యోగం కలుగుతుంది. అలాగే ఆకస్మికంగా ఊహించకుండా మీకు ధనం బాగా కలిసి రావాలంటే మీరు ప్రతిరోజు కూడా సాయంకాలం పూట సంధ్యా దీపం పెట్టేటప్పుడు ఇంటి ముందు ప్రమిదలో ఆవ నూనె పోసి దీపం పెట్టండి. సహజంగా రోజు ఆడవాళ్ళు ఇంటి ముందు ప్రమిదలో నువ్వుల నూనె పోసి దీపం పెడతారు. కానీ ఊహించకుండా డబ్బులు రావాలంటే ఆవ నూనె పోసి దీపం పెట్టాలి. దీపం పెట్టిన తర్వాత, ఆ దీపం కొండెక్కిన తర్వాత మిగిలిపోయినటువంటి ఆవ నూనెని ఎక్కడైనా దగ్గరలో చెట్టు మొదట్లో పోయండి. ఇలా కనీసం 40 రోజులు చేస్తే ఖచ్చితంగా ఆకస్మిక ధన ప్రాప్తి యోగం కలుగుతుంది. అలాగే నర్సరీలో అశోక చెట్టు ఉంటుంది. నర్సరీకి వెళ్ళి అశోక చెట్టు తెచ్చుకొని కుండీలో కొన్ని రోజులు పెంచితే ఎవరికైనా అప్పు ఉంటే అప్పులన్నీ తొందరలోనే తీరిపోతాయి. అశోక చెట్టు అంత గొప్పదని, శివపార్వతుల స్వరూపమని భవిష్య పురాణాల్లో చెప్పారు. అలా నర్సరీకి వెళ్ళి అశోక చెట్టు తెచ్చుకునేటప్పుడు అప్పుల వాళ్ళు అశోక చెట్టు కుండీలో పెంచాలని భావించినప్పుడు అశోక చెట్టు వేరు కూడా తెచ్చుకోండి. అశోక చెట్టు చివర వేరు ఉంటుంది కదా, చిన్న వేరు కత్తిరించుకొని ఆ వేరు తెచ్చుకొని దాన్ని గంగాజలంతో కడిగి శుభ్రం చేసి పూజా మందిరంలో పెట్టుకోండి. అలా పెట్టుకుంటే ఆకస్మిక ధన ప్రాప్తి యోగం కలుగుతుంది. అలాగే ఎవరైనా మీకు లాఫింగ్ బుద్ధ గిఫ్ట్గా ఇచ్చారనుకోండి, తొందరలోనే మీకు డబ్బులు బాగా కలిసి వస్తుందని చైనా వాస్తు శాస్త్రాల్లో చెప్పారు. కాబట్టి ఎవరైనా సరే ఊహించిన విధంగా మీకు లాఫింగ్ బుద్ధ గిఫ్ట్గా ఇస్తే తొందరలో మీరు ఆకస్మిక ధన ప్రాప్తి యోగాన్ని పొందబోతున్నారని అనడానికి సంకేతంగా భావించాలి. పల్లెటూళ్ళల్లో ఉండే వాళ్ళకైతే మర్రి చెట్లు కనిపిస్తూ ఉంటాయి. పట్టణాల్లో మర్రి చెట్లు ఉండవు, కానీ పల్లెటూళ్ళలో మర్రి చెట్లు ఉంటాయి. మీకు ఆకస్మిక ధన ప్రాప్తి యోగం కలగాలంటే మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళి మర్రి చెట్టు ఊడలు 2 తీసుకొని వాటిని ముడివేయండి. మర్రి చెట్టు ఊడలు ముడేసి ఇంటికి వచ్చేసేయండి. తొందరలోనే ఆకస్మిక ధన ప్రాప్తి మీకు ఖచ్చితంగా కలుగుతుంది. అలా కలిగిన తర్వాత మళ్ళీ మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ ముడి విప్పేసి రండి. ఇలా చేస్తే ఆ మర్రి చెట్టు ఓడల పరిహారం వల్ల కూడా ఆకస్మిక ధన ప్రాప్తి యోగం కలుగుతుంది. చాలా సులభమైనటువంటి ఇంకొక పరిహారం ఏంటంటే గవ్వల పరిహారం. గద్వాల్లో పసుపు రంగు గవ్వలు ఉంటాయి. పసుపు రంగు గవ్వలు 6 తీసుకొని 6 పసుపు రంగు గవ్వలు, కొద్దిగా కుంకుమ పువ్వు ఉంటుంది కదా, కొద్దిగా కుంకుమ పువ్వు, ఈ 6 పసుపు రంగు గవ్వలతో పాటు కలిపి ఒక పసుపు రంగు వస్త్రంలో మూట కట్టి మీ బీరువాలో దాచిపెట్టుకోండి. పసుపు రంగు గవ్వలు, కుంకుమ పువ్వు కలిపి మూట కట్టి బీరువాలో పెట్టుకుంటే తొందరలోనే ఏదో ఒక విధంగా మీకు ఆకస్మిక ధనప్రాప్తి యోగం కలగడానికి ఈ పరిహారం చక్కగా పనిచేస్తుంది.
చూసారు కదండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.